సైబర్ నేరస్తులు రాను రాను ఎక్కువైపోతున్నారు కనుక ప్రతి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. డిజిటల్ అరెస్టులు మీరు ఎటువంటి ఫోన్లో వచ్చినా వెంటనే మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వీడియో ఆ సైబర్ నేరస్తుడు ఫోన్ నెంబర్ వెంటనే ఆ పోలీసులకి ఇస్తే మిమ్మల్ని రక్షిస్తారు. కనుక ప్రతి వాళ్ళు భయపడకుండా ఉండాలని బొబ్బిలి రూరల్ సిఐ నారాయణరావు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కె నారాయణరావు. నేను బొబ్బిలి రూరల్ సిఐని. నా పరిధిలోకి రామభద్రాపురం, బాడంగి, పెర్లం 3 పోలీస్ స్టేషన్లు రావడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా పోలీస్ శాఖ నుండి కొన్ని మంచి విషయాలు ప్రజలకి అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పూర్వకాలంలో మనకి రకరకాల దొంగతనాలు జరిగాయి. ఇంట్లోకి వచ్చి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరో పగలగొట్టి అందులో ఉండే వస్తువులు దొంగతనం చేయడం, రాత్రి కానీ పగలు కానీ. సో అలాంటి దొంగతనాల్లో ఖచ్చితంగా దొంగ అనేటువంటి వ్యక్తి ఫిజికల్గా ఇంటి దగ్గర రావాలి, తాళాలు పగలగొట్టాలి, ఇంట్లోకి వెళ్ళాలి, తీసుకొని వెళ్ళాలి. అంటే దొంగ అనేవాడు ప్రజెంట్లో ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దొంగ అనేవాడు మన దగ్గర లేకుండా, మన దగ్గర రాకుండా ఆన్లైన్లో ఉన్నాయి. చాలా వరకు నేరాలు చేయడం జరుగుతుంది. సో అట్లాంటి నేరాలని మనం సైబర్ క్రైమ్స్ అంటాము, లేదా సైబర్ నేరాలు అంటాం. సో సైబర్ క్రైమ్స్ అంటే ఏమి లేదు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించి చేసేటువంటి నేరాలని మనం సైబర్ నేరాలు అంటాం. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఏంటి? సెల్ ఫోన్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ కావచ్చు, లేదా ఇంటర్నెట్ ఉపయోగించేటువంటి ఏవైనా కావచ్చు. వాటి ద్వారా మన యొక్క చిన్నపాటి లేదా కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల మన అకౌంట్లో లేదా మనకు సంబంధించినటువంటి ఏదైతే విలువైనటువంటి డబ్బులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని దొంగతనం చేయడం అన్నమాట. సో ఇప్పుడు సాధారణంగా చూడండి, మామూలుగా సాధారణ దొంగతనాల్లో దొంగ మన దగ్గరికి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతే అలాంటి కేసుల్లో దొంగను పట్టుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. కానీ ఇప్పుడు సైబర్ నేరాల్లో దొంగ ఎవరో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు ఎలా ఉంటాడో తెలియదు, దొరుకుతాడో దొరకదో తెలియదు. సో ఇలాంటి సందర్భంలో జరిగే సైబర్ నేరాల్లో దొంగను పట్టుకోవడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటి కేసుల్లో మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే నేరం జరగకముందు నేరాన్ని మనం నివారించుకోగలిగే విధంగా మనం మన యొక్క ఆచరణ ఉంటే చాలా నేరాలకు మనం నేరాల నుండి ఉపశమనం పొందగలుగుతాం అన్నమాట. సో ఈ సైబర్ నేరాలు రకరకాల నేరాలు ఉన్నాయి. ఇవన్నీ కాంటెంపరీ పరిస్థితులు బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి ఈరోజు ఒక రకమైన నేరం చేస్తే రేపు వేరే రకం నేరం, అలా నేరాలతో ఒక పరంపర, నేరాలతో ఒక మోడస్ ఆపరేండి కూడా పెరుగుతూనే ఉంది. సో ఈ మధ్య కాలంలో చాలా ఫోన్పే ద్వారా నేరాలు జరుగుతున్నాయి, లేదా ఏఈపిఎస్ అంటాం, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం, దాని ద్వారా నేరాలు జరుగుతున్నాయి. ఫిషింగ్ అంటాం, విషింగ్ అంటాం, ఓటీపీ థెఫ్ట్ అంటాం, ఇలా రకరకాలు వాటి ద్వారా జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త తరం నేరం ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్. సో మనకి సాధారణంగా అరెస్ట్ అంటే ఏంటి? ఏదైనా నేరం చేస్తే పోలీసు వారు వచ్చి ముద్దాయిని పట్టుకుంటే ముద్దాయి కదలకుండా లేకపోతే తీసుకొని వస్తే దాన్ని అరెస్ట్ అంటాం కదా. సో చట్టంలో అరెస్ట్ గురిండే చెప్పడం జరిగింది తప్ప డిజిటల్ అరెస్ట్ అంటే ఆన్లైన్ అరెస్ట్. సో ఆన్లైన్ అరెస్ట్ అనేది చట్ట ప్రకారం ఎక్కడా చట్టం చెప్పలేదు. ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసాం లేదా ఆన్లైన్ అరెస్ట్ చేసాం, మీరు అలాగే ఉండండి, మీరు ఫోన్ కట్ చేయకండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని నమ్మవద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడ లేదు. అలా చెప్పారంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అకౌంట్లో ఉండే లేకపోతే మీకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయడానికి చేసినటువంటి చీటర్స్ లేదా ఫ్రాడ్స్టర్ చేసినటువంటి కాల్గానే భావించాలి. మరి డిజిటల్ అరెస్ట్ కేసులు, డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తారు, ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు అంటే ఇలాంటి దాంట్లో సాధారణంగా మనకు సంబంధించినటువంటి డేటాని వాళ్ళు తీసుకుంటారు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అంతా కూడా కామర్స్ కదా, మనం ఫోన్పేలు వాడుతాం, లేదా మనం సామాన్లు బజారుకి వెళ్ళకుండా మనము ఈ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ ఇట్లా ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా వరకు మనకి కావాల్సినటువంటి సామాన్లు, బట్టలు కావచ్చు, లేదా హోమ్ నీడ్స్ కావచ్చు, గ్రాసరీ కావచ్చు, ఏదైనా సరే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటాం. సో ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు మనం ఆర్డర్ చేస్తాం, ఆర్డర్ ఎక్కడ డెలివరీ ఇవ్వాలో మన అడ్రస్ కూడా అందులో ఉంటుంది. ఇది ఒక రకం గుర్తుపెట్టుకోండి. రెండోది ప్రాసెస్ చెప్తాను. రెండోది ఎట్లా? మన తాలూకా పిల్లలు కనుక ఎక్కడైనా బయట మన ఊళ్ళో కానీ మన పట్టణంలో కాకుండా బయట ఎక్కడైనా హాస్టల్లో ఉండి చదువుకుంటే అట్లాంటి వాళ్ళ డేటా తీసుకుంటారు.
అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి అప్పుడే రిటైర్ అవుతారో వాళ్ళకు వచ్చినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి వీడియో కాల్ చేస్తారు. సో ఈ వీడియో కాల్ చేసే సందర్భంలో ఇప్పుడు అలాగే అక్కడ కూడా ఏం చేస్తారు, ఇలాగే యూనిఫామ్ వేసుకొని ఉంటాడు, వీడియో ముందు కూర్చుంటాడు. ఆ పక్కనే ఒక జడ్జి గారిలాగా ఉంటాడు, ఒక ఆయన యాక్ట్ చేస్తాడు, ఇంకొక ఆయన ఒక కోర్టు లాగా ఇలా యాక్ట్ చేసి వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి ఒకవేళ ఈ కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే మీరు పలానా ఆర్డర్ పెట్టారు కదా అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో, ఆ ఆర్డర్లో మీరు పెట్టినటువంటి ఆర్డర్లో ఆర్డిఎక్స్ వచ్చింది అంటే ఎక్స్ప్లోజివ్స్ లేదా డ్రగ్స్ వచ్చాయి, ఏదో ఒకటి చెప్తారు. ఆర్డిఎక్స్ వచ్చిందనో లేదా డ్రగ్స్ వచ్చిందనో ఇంకా ఏదో ప్రొహిబిటెడ్ ఐటెం వచ్చింది, మేము పలానా ఢిల్లీ పోలీసులము లేదా ముంబై పోలీసులము ఇలా వచ్చింది కాబట్టి మీ మీద కేసు నమోదు చేసాము, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ చేయడానికి లేదు, ఈ విషయం ఎవరు చెప్పడానికి కూడా లేదు, చెప్తే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ లేదా ఈ ఏదైతే సేఫ్టీ యాక్ట్ ఉందో ఈ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మళ్ళీ నేరస్తులు అవుతారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయడానికి లేదు, ఇంకొకరికి చెప్పడానికి లేదు అని చెప్పి బెదిరిస్తారు ఫస్ట్ ఇనీషియల్గా. అదే రెండో కండిషన్ అనుకోండి, మన పిల్లలు కనుక వేరే దగ్గర హాస్టల్లో ఉందనుకోండి, ఇందులో ఏం చేస్తారు, అలాగే వీడియో కాల్ చేస్తారు, తల్లిదండ్రులకు చేస్తారు. మీ పలానా పేరు చెప్పి ఆ అబ్బాయి మీ అబ్బాయే కదా, పలానా దగ్గర చదువుతాడు కదా, వాడు గాంజా లేదా డ్రగ్స్ దొరికాడు మాకు, మేము ముంబై పోలీసులము చెన్నై నుండి తీసుకుని వెళ్తున్నాం కన్ఫెషన్ మీద అని చెప్పి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు లైన్లో ఉండండి అని అక్కడ బెదిరిస్తారు. సో ఈ సందర్భంలో ఏం చేస్తారంటే ఇలా బెదిరించే క్రమంలో మరి ఎందుకు నేను మా సుపీరియర్ ఆఫీసర్ చెప్తాను, కేసులో మీ పాత్ర లేకుండా చేస్తాను లేదా మీ అబ్బాయి పాత్ర లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరించి కొంత అమౌంట్ అనేది చెప్తారు. ఇంత అమౌంట్ కనుక ఇస్తే లేదా కొన్నిసార్లు మీరు డ్రగ్స్ ద్వారా బిజినెస్ చేసిన అమౌంట్ మీ అకౌంట్లో ఉంది కాబట్టి ఆ అమౌంట్ మొత్తం వెరిఫికేషన్కి పలానా అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్ చెప్తాం ఆ అకౌంట్కి పంపించండి, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అమౌంట్ని రిటర్న్ చేస్తాము అని చెప్తారు. రెండు రకాలు, ఎంత అమౌంట్ అయినా ఇవ్వండి, మీ పేరు నుండి తీసేస్తాం కేసు నుండి, లేదా మీరు సంపాదించిన అమౌంట్ అంతా కూడా డ్రగ్స్ వల్ల లేదా యాంటీ సోషల్ యాక్టివిటీస్ వల్ల మీరు సంపాదించారు కాబట్టి ఆ అమౌంట్ వెరిఫికేషన్ కోసం మా అకౌంట్కి పంపించండి, మేము వెరిఫై చేసి మీకు పంపిస్తామని చెప్తారు. ఇదంతా నమ్మి మన వాళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ పంపించడం కానీ లేదా ఎంతో కొంత అమౌంట్ సెటిల్మెంట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు. అలాంటి కాల్స్ ఏమొచ్చినా సరే అది ఫేక్ అండ్ ఫాల్స్. దయచేసి ఎవరు కూడా ఇలాంటి నేరాల పట్ల నేరాలకి గురి కావద్దు అని చెప్పి పోలీస్ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం.